అనంతపురం ట్రీటన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు అక్రమ అరెస్టు నిరసిస్తూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత జయరాం నాయుడిని ఆ నగరంలోని ట్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆందోళన చేపట్టారు. ఓటమి భయంతో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పోలీసులతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, ప్రజల్లో తమకు వస్తున్న జనాదరణ చూసే వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పోలీసులతో కలిసి కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బయట తిరగకూడదని కక్షతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. ట్రీటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. దాన్ని తీసుకొచ్చి అనంతపురం ట్రీటౌన్ స్టేషన్ లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ డిఎస్పీ గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు. గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు, సిఐ ప్రతాప్ రెడ్డి గారు, వీరరాఘవ రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఏమన్నా అంటే రౌడీ షీట్లను పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు. నిన్న నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్ రమ్మని పిలిపించారు. రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు. ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి, ముఖ్యంగా డిఎస్పీ వీరరాఘవ రెడ్డి గారు, అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి వన్ సైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు. వీళ్ళు కేవలం అనంత వెంకటరామరెడ్డికి కొమ్ము కాస్తున్నారు ఇద్దరు ఆఫీసర్లు. వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. లేదంటే మా నాయకుడైనటువంటి జయరాం నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా అధికారులు ఈ ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరించడం జరుగుతున్నది. ఇది పద్ధతే కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారని వాళ్ళని పిలిపించుకొని ఇబ్బంది పెట్టడం కూడా ఈ అధికారులు చేశారు. ఇప్పుడు ఇక్కడున్న డిఎస్పీ గారు, ఈ సిఐ గారు ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. మేము ఈ ప్రజలను అడుగుతున్నాము, ఎన్నికల కమిషన్ చెప్తున్నాము, మాకు వీళ్ళు ఎన్నికల విధుల నుంచి పక్కకు పెట్టకపోతే ఎన్నికలు సజావుగా అనంతపూర్ లో కొనసాగే పరిస్థితి లేదు. ఎటువంటి పరిస్థితులలో వీళ్ళను ఎన్నికల విధుల నుంచి తప్పించేంత వరకు మేము ఈ పోరాటం ఆగేదే లేదని తెలియజేస్తున్నాము. అర్ధరాత్రి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కేసుతో సంబంధం లేకుండా జరిగిన గొడవలో మా ఆయనకి ఎటువంటి సంబంధం లేకుండా మా ఆయన ఇరికించి ఏ1 గా కేసు బనాయించి, అక్రమ కేసు బనాయించి లోపలికి వేస్తున్నారు. ఈ రోజు ఇది చాలా అన్యాయము. ఎందుకంటే దీని వెనకాల ఎంతో దురుద్దేశం ఉంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, తర్వాత డిఎస్పీ వీరరాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఎన్నికలలో ఎంతో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వేల ఓట్లు ప్రభావితం చేయగలిగిన వ్యక్తి జయరాం నాయుడు. ఈ విధంగా జయరాం నాయుడు లోపలికి వేస్తే వన్ సైడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ అనే ఉద్దేశంతో ఈ విధంగా అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఇది చాలా అన్యాయము.